ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 90వ కీర్తన 12వ చరణం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. సమయం అనేది ప్రతి మనిషి జీవితంలోనూ దేవుడిచ్చినటువంటి ఒక విలువైనటువంటి బహుమతి. ఈ సమయాన్ని మనము ఉద్దేశపూర్వకంగా మంచి పనుల కొరకు మనం వాడటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన దినములను లెక్కించటం మనం నేర్చుకున్నప్పుడు జీవితము ఎంత క్లుప్తమైనటువంటిదో, మన పనులు ఏ రీతిగా ఉన్నాయో మనము గుర్తించేలాగున ఆ సమయం అనేటువంటిది మనకు తెలియచేస్తూ ఉంది. మనము వేగవంతమైనటువంటి ప్రపంచంలో జీవిస్తున్నాము అనేటువంటిది వాస్తవం. ఈ వేగవంతమైనటువంటి ప్రపంచంలో తరచుగా మనము శాశ్వతమైనటువంటి సత్యాల కంటే కూడా అశాశ్వతమైనటువంటి వాటికే మనం ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటిది చాలా సులభంగా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనము కూడా మోషే 90వ కీర్తనలో సెలవిచ్చినటువంటి రీతిగా మా దినమును లెక్కించట మాకు నేర్పుము, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా మాకు దయచేయము అని దేవుణ్ణి అడగటం ఎంతో ఉత్తమమైనటువంటిది. మన దినములు ఎలా ఉన్నాయి, మన దినములలో దేవుడిచ్చినటువంటి సమయాన్ని ఏ రీతిగా సద్వినియోగం చేసుకుంటున్నాం, దేవుడిచ్చినటువంటి సంబంధాలు, దేవుని యొక్క పరిచర్య, మన ఆధ్యాత్మిక జీవితం పట్ల మనకు ఉన్నటువంటి తపన, వీటన్నిటిని గురించి కూడా మనము ఆలోచన చేసుకోవాలి. సమయాన్ని ఎప్పుడైతే మనం దృష్టిలో ఉంచుకుంటామో దేవునితో మన సంబంధం మరింతగా బలపడటానికి అక్కడ అవకాశం ఏర్పడుతుంది. దేవుణ్ణి మహిమపరిచే విధానంలో మనం జీవించగలుగుతాం. ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితములలో మనము సంవత్సరాలను లెక్కించటం కాదు, కానీ దినములను లెక్కించేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండటం ప్రాముఖ్యం అనే సంగతిని మనము అర్థం చేసుకుని మన సమయాన్ని జ్ఞానయుక్తముగా ఉపయోగించుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రియ ప్రభువా, మీకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని, కాలమును, దినములను జ్ఞానయుక్తముగా మేము ఉపయోగించుకోవటానికి, మా ప్రతి ప్రయత్నంలోనూ మీ జ్ఞానాన్ని వెదకటానికి మాకు నేర్పించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.